హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకైతే అర్థమైపోతా ఉంది. మరి ఈ రోజు రావు గారి రచ్చబండకి ఒక లైక్ ఇచ్చుకుని అలాగే మన కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, రాజకీయ నాయకుడికి అధికారం అనేది చాలా బలాన్ని ఇస్తుంది. అదే వారికి బూస్ట్ లాంటిది. అది ఉన్నప్పుడు పిచ్చు కుక్కల్లా మురిగితే ఆంబోతుల్లా రంకెలేస్తే ఓడిపోయాక 100కు 150% కర్మ రిటర్న్. అది అంతే జరిగి తీరుతుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం పిన్నెల్లి. అబ్బబ్బబ్బా, ఏం ఎగిరిపడ్డాడు, ఎంత ఎగిరిపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? నేరుగా బొక్కలో పడ్డాడు. అదేనో జైల్లో పడ్డాడు. పల్నాడులో ఫ్యాక్షనిజం సంస్కృతిని తెచ్చింది పిన్నెల్లేనని అందరికీ తెలిసిన మ్యాటరే. ఈతను కాదు అసలు సూత్రధారి, పిన్నెల్లి తమ్ముడు. అతగాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని వినికిడి. నిజానికి పిన్నెల్లిని అరెస్ట్ అయితే ఇంట్లో మనుషులు మాట్లాడాలి కానీ కుక్కల ఆడావుడికి ఏంటి అని పల్నాడులో పేజానికం అంటున్నారు. సరే, ఆంబోతు అంబటేగా, మనకు అలవాటేగా. ఇదిగో రాంబాబు, ఏంది నీ గోల? మొదలెట్టు, మా కర్మకి తగిలడ్డావు. మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘ కాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్ గా 4 times గెలవడం జరిగింది. వారిని అంబటి, ఏంది పిన్నెల్లి భజన మొదలెట్టావు? ఆయన 4 గెలిచినా 40 సార్లు గెలిచినా ఎదవ పనులు చేస్తే జైల్లోనే ఆడతారు. ఆయన అలాంటి రాబందులు చాలా చాలా. ఈసారి కూటమి దెబ్బకి మట్టి కరిసేసేయలే గాని ఇదిగో అరెస్ట్ ఎందుకు చేశారో తెలీదా? ఈవీఎంలు బద్దలు కొట్టడం పెద్ద మగతనం అనుకున్నాడా ఏంది? అన్ని రోజులు ఒకలా ఉండవు రాంబాబా. ఇదిగో రేపటి రోజున నీకు ఇదే గతి పట్టొచ్చు. అంచేత ఒళ్ళు దగ్గరెట్టుకుని ఆచి తూచి మాట్లాడు, లేదంటే డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్టేస్తారు బాబు గారు. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు. నీకు మాతుండే మాట్లాడుతున్నావా సుకన్యవదనా? లేదంటే రాత్రి 4 రౌండ్లు ఎక్కువ వేసుకున్నావా? ఎవరైనా ప్రత్యర్థిని ఓడించాలని ఎన్నికల్లో పోటీ చేస్తారు. కన్నాను గెలిపించాలని నువ్వు పోటీ చేసావా ఏంది? కొంపదీసి మా పక్కూరు పంకజంలో మాట్లాడుకో. అది అంతే, యుద్ధం జరగాలి అంటది, పక్కన అలగకూడదు అంటది. సాధ్యమేనా? సాధ్యమేనా? నువ్వు మాట్లాడేది కూడా అట్టగే ఏడ్చొచ్చింది. చంద్రబాబు అయినా ఎవరి బాబైనా వాళ్ళ పార్టీని గెలిపించే గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతారు గాని ఓడిపోయే వారిని పెట్టుకుంటారా ఏంది? నువ్వు పదే పదే ఎట్ట డ్యామేజ్ స్టేట్మెంట్లు ఇవ్వకు, ఖర్చు అయిపోగలవు. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎం ని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత
అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల, నాకే కాదు ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్ లో పెట్టారు, ఆ ట్విట్టర్ లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఇస్ ప్యూర్ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్ గా 7 సంవత్సరాల రూపు శిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండడానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఇస్ దిస్? ఏందేంది లోకేష్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిందని ఏడిపేంటి విచిత్రం? ఎలా వస్తే ఏంది రాంబాబా? తప్పు చేశాడా లేదా? తప్పు చేసినోడిని తుప్పు రేగొట్టాలి కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఎలా వస్తాయి ఏంటి? నీలాంటి వాళ్ళు కాదు జగన్ రెడ్డికి 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. జోగినాథం గాళ్ళు అందరినీ ఎంటేసుకుని మరో సింగనాథం గాడి కోసం ప్రెస్ మీట్లు ఎట్టడం అవసరమా? బూడిదితో పాటు పొగ కూడా వచ్చేస్తుంది, అది చూసుకోండి. ఎక్కడో కాలుతున్న వాసన కూడా వస్తుందా బట్టి ఓ పాలి షెడ్డీ చెక్ చేసుకో. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్ తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణ రెడ్డికి అలా కుదరదు, 307 2 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా. వస్తాళ్లే, ఎందుకు రాడు? 14 ఏళ్లు యావజ్జీవ కారాగార శిక్ష పడినోడు కూడా బయటకే వస్తాడు. లేదంటే జైల్లో మటన్ బిర్యానీలు ఎట్టి పోషించాలి అంటావా ఏంది? అయినా మీ జగన్ రెడ్డి కూడా 16 నెలలు చెప్పకూడి తినొచ్చినోడే కదా. రేపో మాపో అవినాష్కి అదే గతి. ఏమీ కాదు, మళ్ళీ వచ్చేస్తాడు అనుకునే పని అయితే ఈ ప్రెస్ మీట్లు ఎందుకు? టైం బొక్క నీకు నాకును. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథంతా నడుస్తా ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం. నేను తీసుకెళ్లారండి, మొన్న మా నాన్నగారు చెప్పాడు, ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్లన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్లడం పట్ల విమర్శలు వచ్చాయంట. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు, అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు, గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్ వెళ్లారు. వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు. నువ్వే ఓ సన్నాసివి, ఆ సన్నాసి పేరుని నాని గురించి చెబుతావు ఏంది? ఓ పోరంబోకుగాడిని పట్టుకుని వాడు ఎవడో మహాత్ముడు అన్నట్లు బిల్డప్లు ఇస్తావేందమ్మటి. వాడెంత, వాడి బ్రతుకెంత? వాడు బోగ్గాడని పల్నాడు జనాలకు తెలుసు కానీ ఇదిగో ఎందుకంత ఆయాసపడుతున్నావు? బీపీ పెరిగి ఏమైనా జరగకూడనిది జరిగితే సుకన్య సంజలకి సంజాయిషి ఎవరు చెబుతారు? జగన్ వచ్చి చెబుతాడా? వారిని నీలా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? వాంచేత కోసంత కేకలు తగ్గించు, కూల్గా ఉండు. 5 ఏళ్ళు ఏదో మూల ఇలాంటి బడిత పూజ మీ వాళ్ళకి తప్పదు. రేపటి రోజున జగన్ని లోపలెత్తే మీ పరిస్థితి ఏంటో కోసంత ప్రిపేర్ అయ్యి ఉండవా? సరేనా? ఆరిసి గీ పెట్టింది సాల్లే అంబటే, పోయిరా సాల్లేవయ్యా నీ సొల్లు, పో.